పదవుల కన్నా ప్రజాసేవ ముఖ్యమని, రాజకీయాల్ని స్వార్థం కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసమని, ఆశయాల కోసం అశూలు బారినటువంటి ఒక గొప్ప నేత వంగవీటి మోహన్ రంగా గారికి ఈ రోజున మేము ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వారి జయంతి సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తి రంగా గారు కనుకనే ఈ రోజుకి కూడా బలహీన వర్గాల గుండెల్లో ఆయన కొలువై ఉన్నారు. ఏది కూడా స్వార్థం కోసం కాకుండా సమాజ హితం కోసం పనిచేశారు కాబట్టే ఆయన బడుగు బలహీన వర్గాల గుండెల్లో ఉన్నారన్నటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నారు. రంగా గారిలాగా పేద సామాన్య వర్గాల పట్ల ప్రేమ చూపించగలిగేది మాలాంటి ఉద్యమకారులు మాత్రమేనని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తూ ఉన్నా. మేము కూడా బలహీన వర్గాల కోసం పోరాటం చేశాం, సమాజ హితం కోసం పని చేశాం. కాబట్టే రంగా గారి ఆశయాల కోసం ప్రతిసారి కూడా మా గొంతెత్తాం. గతంలో ప్రతిపక్షంలో ఉన్నా అప్పుడు మాట్లాడా, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నా. నా స్వరంలో మార్పు రాదు. ఈ సందర్భంగా నేను వంగవీటి రాధాకృష్ణ గారికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఈ రోజున మీరు అధికార పక్షంలో ఉన్నారు. రంగా గారి అభిమానుల బాధ్యత మీరు తీసుకోవాలి. రంగా గారి అభిమానుల బాధ్యత రాధాకృష్ణ గారు తీసుకోవాలి.